ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందు వీడియో ఎవరైనా చూడుకోకుండా ఉంటే కామెంట్లో నేను పిన్ చేస్తానండి, లింక్ కామెంట్ చేయండి. ముందుగా ఇక్కడ మజ్జిగతో స్టార్ట్ చేశాను అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, వీరబ్రహ్మం గారి మఠంలో ఇవాళ వైశాఖ శుద్ధ దశమి అండి. శ్రీ వీరబ్రహ్మం గారి స్వామి జీవ సమాధి అయిన రోజు అండి. ఈరోజే ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుందండి. చూడండి, చలువ పందిర్లు ఏ విధంగా వేశారు. ఎండలకు భక్తులకు, వచ్చిన భక్తులకు చాలా. ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠంలోకి వెళ్తున్నామండి, లోపలికి. ఇట్లా చుట్టూ అంగళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పూల మాలకి ఎలా కట్టారు. ఇవన్నీ బొమ్మల అంగళ్ళు, రంగులు ఇవన్నీ చూడండి. కొంచెం నడుచుకుంటూ వచ్చామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో రంగురంగులుగా. శ్రీ ఈశ్వరీదేవి మఠం అండి. ఇక్కడ లోపలికి వెళ్తే ఈ పక్క అయితే శ్రీ వీరబ్రహ్మం గారి మఠం వస్తుందండి. చూడండి రుద్రాక్షలు అండి. ఇవన్నీ బాగా ఎండ పెడుతుందండి ఇక్కడ మాకు. చూడండి ఉక్కపోత పోస్తుంది. చూడండి చెమట విధంగా పడుతుంది. ఇక్కడే అండి పెద్ద మఠం వెళ్ళాలండి, లోపలికి వెళ్ళాలా. చాలా వేడిగా ఉందండి. మధ్యాహ్నం వచ్చామండి, పక్క నుంచి వచ్చాము. చలువ పందులు చూడండి ఎలా వేశారు, చాలా బాగా వేశారండి. చూడండి, మధ్యాహ్నం కావున జనాలు తక్కువ ఉన్నారండి. అదే మార్నింగ్ పూట అయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అంగాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ కుంకుమ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ స్వామివారి రథం ఉందండి. ఇదేనండి స్వామివారి రథం. అది ఊరేగింపు చేస్తారండి స్వామివారిని. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి రథం. ఇక్కడ రాములవారి గుడి అండి. స్వామివారి ఆలయం ముందు ఉండవండి. ఇది గాలిగోపురం ముందు. మనం ఇక్కడ గాలిగోపురం అండి. జనాలు చూడండి దర్శనానికి వెళ్తున్నారండి. లోపలికి జనాలు దర్శనానికి వెళ్తున్నారండి. ఒక ప్రత్యేక దర్శనం 100 రూపాయలు చూడండి. చలువ పందిర్లు రంగురంగులుగా బాగున్నాయండి. పక్క కూడా వేశారండి. శ్రీ ఈశ్వరీదేవి మఠం అండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. భక్తుల జనాలు ఏ విధంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారండి ఇవాళ. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దర్శనాలు లోపలికి వెళ్తున్నారు చాలా మంది. చూడండి పక్క నుంచి బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారు కీలో. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి అమ్మవారి గుడి ముందే కూర్చున్నామండి. చూడండి, పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరీదేవి మఠం అండి, జగన్మాత. చూడండి ఫ్రెండ్స్, ఎండలు కదా మజ్జిగ పోస్తున్నారు అక్కడ. చూడండి ఎన్ని మజ్జిగ. అక్కడ చాలా చూడండి డ్రమ్ములో ఎన్ని కల్పించారో. ఎంత చిన్న మఠం ప్రాంగణం అండి. చూడండి ఫ్రెండ్స్, ద్వేషం అండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది బ్రహ్మసాగర్కి వెళ్ళే రూట్ అండి. చూడండి అక్కడ వాటర్ అందుకు ఎలా దుంగుతూ ఉన్నాయో మీకు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్, ఈ రూట్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక మంచి మ్యూజిక్తో. బ్రహ్మసాగర్ అండి ఇది. పైన మనకి ఇచ్చేదంతా బ్రహ్మసాగర్ కట్ట అండి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అక్కడ పవన విద్యుత్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం అక్కడి నుంచి వచ్చామండి ఇప్పుడు బండిలో. ఇదంతా బ్రహ్మసాగర్ కట్ట.